Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను విజయ్. అత్యంత అరుదైనటువంటి వ్యాధుల్లో కండరాల క్షీణత వ్యాధి. అంటే ఇది అప్పటి వరకు ఆడుతూ పాడుతున్నటువంటి పిల్లలు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారిగా ఈ వ్యాధి వస్తుంది. మొత్తం చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు చచ్చుపడిపోయి ఇలా మంచానికి, వీల్ చైర్కి పరిమితం అవుతారు. ఇక్కడ ప్రభుత్వాన్ని కలిసి తమ వినతను, తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే దానికోసం ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీకు ఇలాంటి సమస్య వచ్చింది? నాకు గత 10 సంవత్సరాల నుండి మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితోని ఇబ్బంది పడుతున్నాను. నేను 10వ తరగతి చదువుకున్నంత వరకు అందరిలాగే నేను నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడిని. మెల్లగా నడుస్తుంటే స్టెప్స్ ఎక్కరాకపోవడం, నడుస్తూ కింద పడిపోవడం వలన ఇక ఉండడం రాగా ఇట్నే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాం. డే బై డే మొత్తం నడవడానికి కూడా ఇబ్బంది అయి కింద పడిపోయి లేవలేకుండా కావడం వల్ల పూర్తిగా మంచానికే పరిమితమైన. ఈ వీల్ చైర్లో కూర్చోవాలంటే కూడా జర బలమైన వ్యక్తులు ఇద్దరు సపోర్ట్ తోటి ఇంట్లో కూర్చోబెడితే కూర్చుంటాను. కనీసం మా భోజనం కూడా మేము చేయలేని పరిస్థితి. చీమ కుట్టినా కానీ చేతులు కాళ్ళు కదలలేని పరిస్థితి మాది. దయచేసి ప్రభుత్వం మా గురించి ఆలోచన చేసి ఇప్పుడు మీకు ఈ సపర్యలన్నీ కూడా మీకు సహాయం చేయడం, రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేస్తారు? అమ్మ నాన్న చేస్తారు. ఇక్కడికి వచ్చారా మీ అమ్మ నాన్న వచ్చి? నాన్న మీరేనా? మీ అబ్బాయి ఒకడే? అబ్బాయి కూడా ఒకే ఒక్క కొడుకు? ఒకడే ఒక కొడుకు. ఒక కొడుకు, 2 బిడ్డలు. 2 పాపలు. పాప చనిపోయింది, అబ్బాయి ఇట్లా అయ్యిండు. ఇలా మీ బిడ్డకి, అబ్బాయికి ఇలా జరుగుతుందని పుట్టినప్పుడు ఊహించారా? లేదు, అట్లా మంచిగా చదువుకుండు. ఇంటర్ దాకా మంచిగానే పోయిండు. ఇంటర్మీడియట్ మంచిగానే పోయిండు, బాగుండు, మంచిగా తిరిగిండు, మీ లెక్కనే తిరిగిండు. అని మంచిగానే ఉండు కదా అబ్బాయి, బాగుండని మేము అనుకుంటున్నాం. మెల్లమెల్లగా ఇట్లా అనుకుంటా చూస్తుంటే మేము ఇక హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటూ వస్తున్నాం. మేము ఇక లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ మన పంజగుట్ట నిమ్స్లో మీనా మేడం గారు ఉండి, ఇది కండర క్షీణత, ఇది దీనికి మెడిసిన్ లేదని చెప్పారు. ఆడ నుంచి ఇటు అటో చేసి 1 ఎకరం భూమి అమ్మి కూడా ఢిల్లీ ఎయిమ్స్ తీసుకుపోయినాం. అక్కడ తీసుకుపోతే కూడా మెడిసిన్ లేదని పూర్తిగా చెప్పారు. ఇక అక్కడి నుంచి నిరాశతోటి తీసుకొని ఇంటికి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు 8 ఏళ్ళ సంది అదే బాధలు పడుతున్నాం. కనీసం నాకు లేవాడు అబ్బాయి, ఇంకొక మీ అసంటోళ్ళు ఇంకో తోడు తీసుకొని కూసబెట్టుకోవాలి, లేవట్టుకోవాలి. ఇక మన అనుకూలంగా టైంకు ఎవరైనా దొరుకుతారా సార్? ఎవరు దొరకరు. మీరు పెద్దవాళ్ళు అయితే, మీ వయసు పెరిగితే మిమ్మల్ని ఆ స్థితిలో చూసుకోవాల్సినటువంటి మీ బిడ్డ, అది మీరు ఆ బిడ్డని అలా చూసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? మాకు అది తిన్నది కూడా మాకు జీర్ణం కాదన్నట్టు. మా పిల్లగాడు మా ముంగల్ని ఇట్లా ఎందుకు అయిపోయిండు, ఏంది మా బతికేందుకు, మేము బతికింది ఎందుకు ఇంకా భూమి మీద, వాళ్ళ ముంగల మేము పోతే ఇంకా నిమ్మలమని మాకు అనిపిస్తుంది అన్నట్టు. మొత్తం కుటుంబాన్ని మీరు పెద్దవాళ్ళు అయితే ఆయన చేతుల మీదుగానే అంతా కూడా మమ్మల్ని మాకు ఒక రక్షణ ఉండే బదులు ఇప్పుడు మేమే ఇంకొకరిని దేవులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. ఎంత ఖర్చు పెట్టుంటారు మొత్తం ట్రీట్మెంట్? మినిమం ఆయనకు ఢిల్లీని మొత్తం హైదరాబాద్ మొత్తం తిప్పుకొని ఢిల్లీ ఎయిమ్స్ పోయినప్పుడు 1 ఎకరం భూమి అమ్మిన 35 లక్షలకు. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి. 1 ఎకరం అమ్మిన, మిత్తిలు ఇట్లా కట్టిన, బర్రెలు ఎడ్లుంటే అవి కూడా అమ్మి మిత్తిలు అవన్నీ కట్టిన. ఆడికి ఇక నిరాశ వదులుకొని మెడిసిన్ వస్తుంది అంటారు. ఆ మెడిసిన్ వస్తుందా ఏమవుతుందో కూడా తెలియదు. ఇక తల్లి తానం చేయించుడు కానీ మొత్తం ఇక తినలేడు. అన్నీ తల్లి తినబెడుతుంది, చేస్తుంది. నీళ్ళు కానీ మంచి. మీరు చెప్పండి, మీకు ఏ స్టేజ్లో ఈ సమస్య వచ్చింది? నేను 9 సంవత్సరాల దాకా బాగున్నాను సార్. ఆ టైంలో స్టార్ట్ అయింది నాకు. 9 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల వయసులో వచ్చింది. 9 సంవత్సరాల దాకా నడిచాను. ఇప్పుడు సొంతంగా ఏం పని చేసుకోలేను. మా ఇంట్లో ముగ్గురము. 1.5 year కింద ఒక అన్నయ్య చనిపోయిండు. దీనివల్ల హార్ట్ వీక్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. మా పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రులకు వాళ్ళకు ఒక డౌట్ వస్తుంటుంది. ఏమని అంటే, మేము ఉన్నాం, మా తర్వాత ఎవరు చెప్తారు వీళ్ళకి అని చాలా బాధపడుతుంటారు వాళ్ళు. ఒకరిని చూసుకుంటూ బాధపడుతూ బతుకుతున్నాం. మాకు 4 రోజులు కనీసం సంతోషంగా ఉండడానికి గవర్నమెంట్ కేర్ టేకర్ ఇవ్వాలి. మేము గత 9 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం రేవంత్ అన్న గారైనా మమ్మల్ని పట్టించుకోవడానికి మాకు ఒక ఆశ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బతుకు ఆశ కలుగుతుంది. ప్రభుత్వానికి నేను విన్నపించుకుంటున్నాను, మాలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.
సార్ నాకు 18 ఇయర్స్లో స్టార్ట్ అయింది సార్. నేను ఇప్పుడు ఎంత మంచిగా వయసు? ఇప్పుడు 43 సార్. మంచిగా కాలేజ్కి వెళ్ళిన, డిగ్రీ కంప్లీట్ అయింది. ఎందుకో బస్ ఎక్కుతుంటే దిగుతుంటే ఇబ్బంది అనిపిస్తుంటే ఏందా అని టెస్ట్ చేయించాను సార్. ఇది ఇట్లా కండరాల క్షీణత అని డాక్టర్ చెప్పారు. ఇక మీరు మ్యారేజ్ చేసుకోవద్దు, మీ ఎట్లా అంటే ఇది జెనెటికల్ వ్యాధి, మీ ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు సార్. అప్పుడు నాకు దీని గురించి పెద్ద అవగాహన లేదు. అది రాను రాను పెరుగుతూ ఉంది, నడవలేకపోతున్నా, మెట్లెక్కలేకపోతున్నా. అది ఎట్లా అంటే ఇక ఇంట ఉన్న వాళ్ళు కూడా అందరు దూరం అయిపోతున్నారు సార్. ఫ్రెండ్స్ ఇక మా పలకరించే వాళ్ళు కూడా లేకుండా పోయినారు ఒక్కొక్కరు. ఇక ఏంటంటే అసలు అవగాహన లేదు. 4 రోజుల తర్వాత ఇక ఉండి ఇట్లా పక్కన ఒక ఫ్రెండ్ తెలిసిండు, ఇట్లా కండరాల క్షీణత అన్నట్టు ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం వాట్సాప్లో. మనం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ లెటర్లు రాసి అందరికి ఒక ఎంతమంది ఉన్నారని తెలుసుకొని ఒక 500 మంది గ్రూప్లో ఉన్నాం సార్. ఇప్పుడు నా వయసు 43 సార్. ఆ నాన్నది 75, అమ్మది 65. రోజు దేవునికి మొక్కుంటారు సార్ పడుకునేటప్పుడు. మార్నింగ్ కళ్ళు ఇప్పొద్దు చనిపోవాలన్నట్టు లేసుకొని పని చేసుకోలేము, ఏం చేయలేము. పొద్దున ఎవరు వచ్చి లేపుతారా, పండ్లు తోంపిస్తారా, టిఫిన్ చేపిస్తారా అని. ఇది రోజు భగవానికి కూడా రావద్దు సార్. ఇది ఈ జబ్బు అనేది బతకడం చాలా భారం అయిపోయింది సార్. ఇది ఇంకోటి మా నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. దేవుని దయతో ఇంత పింఛన్ వస్తుంది, తింటున్నాము, ఉంటున్నాము. వేరే వాళ్ళకి గవర్నమెంట్ 3000 పింఛన్ ఇస్తుంది. దాంతో వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఏమో, అసలు వాళ్ళ రోజు ఎలా గడుస్తుందో అని కూడా. కొంతమంది ఊర్లో పొలం పనులకు వెళ్తారు సార్ వాళ్ళ పేరెంట్స్. బాబు దగ్గర ఉండాలన్నా, పనికి వెళ్ళాలన్నా, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, బాబు దగ్గర ఉంటే ఏం రావు. వాళ్ళు కూడా ఎట్లా ఒక్కసారి ఫోన్ చేసి, సార్ ఈ పిల్లలతో మేము ఉండలేకపోతున్నాం సార్, మీరేమన్నా గవర్నమెంట్కి లెటర్ రాయండి, మెర్సీ కిల్లింగ్కి. ఎందుకు సార్ ఈ భారము, మందు రాదు, వీళ్ళు మాకు భారం అయిపోతున్నారు, వద్దు సార్ పిల్లలు అంటారు. ఆ బాధ కూడా చూడలేము సార్. అది ఒక్కొక్కరికి నిజంగా ప్రతి మనిషి కూడా బతకాలని కోరుకుంటాడు, గొప్పగా జీవించాలని కోరుకుంటాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కి అందరికంటే నేనే గొప్పగా బతకాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు దినదినగండం. ఇప్పుడు చనిపోతే బాగుండు, నిద్రలేస్తే ఈరోజు నేను చనిపోతే బాగుండు అనే విధంగా దినచర్య ప్రారంభిస్తున్నామని తను చెప్తుంటే నాకే వినడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు ఈ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబాలు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి ప్రయోజకులు అయ్యేటువంటి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వయసులో, సరిగ్గా 10 నుంచి 15 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ చదువుకునేవారు కొందరైతే 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆడుకుంటున్న టైంలో ఫ్రెండ్స్తో అందరితో కూడా కబడ్డీ ఆడుకుంటున్నటువంటి ఆ టైంలో ఒక్కసారిగా ఇలా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఇలా కుర్చీలకు, వీల్ చైర్స్కు, మంచాలకు పరిమితమై 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఇంత పెద్దవాళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వీరు ఆధారపడుతున్నారంటే నిజంగా ఒక్కొక్కసారి విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో అనే దానికి వీరు ఒక చక్కని ఒక దారుణమైనటువంటి, దాన్ని ఒక చక్కని ఉదాహరణ కాదు, ఒక దారుణమైనటువంటి ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఇలాంటి వారు 3000 మంది వరకు ఉన్నారు. కానీ మెర్సీ కిల్లింగ్తో మమ్మల్ని చంపేయండి అనే ప్రభుత్వాన్ని కూడా వేడుకునే స్థాయికి వచ్చేసారంటే వారి లోపల ప్రతి దినం ఎంత బాధపడుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో అనేది వారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. సో ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా వీరు కోరుతున్నటువంటి విధంగా కూడా కేర్ టేకర్స్ని ఏర్పాటు చేయాలి. వారి తల్లిదండ్రుల మీద, వృద్ధులైపోయి ముసలివాళ్ళు అయిపోతున్నటువంటి వారి తల్లిదండ్రుల మీద కాకుండా వేరే ప్రభుత్వం అపాయింట్ చేసేటువంటి వారు ఆ కేర్ టేకర్ల ద్వారా అన్న బతికినంతకాలం బతకాలనేటువంటి పరిస్థితి, ఆ ధైర్యం కల్పించాలని వీరందరూ కూడా కోరుతున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ, ఒక్కొక్కరి జీవితంలో వారి గురించి వింటుంటే అసలు మాటలు కూడా రానటువంటి పరిస్థితి. ఇక్కడ